హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నా డైలీ మార్నింగ్ రొటీన్ని షేర్ చేసుకుంటా అండి. నేను డైలీ మార్నింగ్ లేవగానే ముందు దేవుడి దగ్గర దండం పెట్టుకుంటాను. ఇది అందరం రెగ్యులర్గా చేసేదే కదా. సో అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 6 అయిందండి. మా హస్బెండ్కి కిడ్స్కి లంచ్ ప్రిపేర్ చేయాలి కదా. అండ్ ఈ ఫ్లవర్స్ వచ్చేసి నాకు యానివర్సరీకి మా హస్బెండ్ ఇచ్చారు. సో నేను ఇవి కట్ చేసి ఇలా జార్లో వాటర్ పోసి పెట్టాను. అండ్ మార్నింగ్ టైం చాలా బిజీగా ఉంటాం కదండి, ఎందుకంటే హస్బెండ్కి లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయాలి, కిడ్స్కి వచ్చి స్నాక్స్, వాళ్ళకి లంచ్ అన్నీ ప్రిపేర్ చేస్తాం. మనం ఎంత హడావుడిగా అన్నీ చేసి పెట్టినా వాళ్ళు అన్నీ వదిలేసి తీసుకొచ్చేస్తారు ఇంటికి. సో మళ్ళీ మనం ఇంటికి వచ్చిన తర్వాత పెట్టాల్సిందే. నేను నైటే ఇలా వాళ్ళకి లంచ్ బాక్సులు, స్నాక్స్ బాక్స్ అన్నీ రెడీగా పెట్టుకుంటాను. అండ్ ఇప్పుడు నేను స్టవ్ మీద మా కిడ్స్కి పాలు, నాకు వామ్ వాటర్ పెట్టుకున్నానండి. వాటర్ వేట్ చేసుకుంటున్నాను. అండ్ ఇది ప్లెయిన్ వాటరేనండి, నేను ఇందులో లెమన్ కానీ హనీ కానీ ఏమీ యాడ్ చేయను. అండ్ నేను నైట్ పెరుగు తోడుపెట్టానండి. సో అది నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం అని తీస్తున్నాను. అండ్ మాకు ఇక్కడ చల్లగా ఉంటుంది కదా, సో పెరుగు తొందరగా తోడుకోదు, అందుకని నేను ఇలా మైక్రోవేవ్లో పెట్టుకుంటున్నాను. పెరుగు తోడుకుపోయిందండి. సో ఇప్పుడు నేను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. అండ్ డైలీ మనం తాగే వామ్ వాటర్ అయినా కానీ, మామూలు నార్మల్ వాటర్ అయినా కానీ తొందరగా తాగకూడదండి, స్లోగా తాగాలి. అండ్ మా కిడ్స్ వచ్చేసి లేపాను, వాళ్ళు పాపం ఇంకా నిద్రమత్తులోనే ఉన్నారు, కష్టపడుతున్నారు పాపం. కూర్చునే పడుకుంటున్నాడు సాతి అయితే. అండ్ నేను మా హస్బెండ్కి క్వినోవా ప్రిపేర్ చేస్తున్నానండి. వీక్ డేస్లో రైస్ అది ఎక్కువ పట్టుకెళ్ళరు, ఎప్పుడైనా కొంచెం లేజీగా ఉండి చేయాలనిపించకపోతే రైస్ పెడతాను, లేదంటే చపాతీ కానీ క్వినోవా కానీ ఇలా ఏమైనా పట్టుకెళ్తారనమాట. అండ్ మీకు ఫ్యూచర్లో లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా చూపిస్తాను. అండ్ ఇప్పుడు క్వినోవా కుక్ చేసుకుంటున్నానండి. అండ్ ఈరోజు నేను వచ్చి మా కిడ్స్కి లంచ్లోకి పాస్తా ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇది చాలా సింపుల్ అండి, ఎక్కువ టైం పట్టదు. సో ఎటు వచ్చి కొంచెం పాస్తా కుక్ చేసుకోవడానికి టైం పడుతుంది అంతే. ఎలాగో మనం అన్నీ ప్రిపేర్ చేసుకునే లోపు పాస్తా కూడా కుక్ అయిపోతుంది కదా. సో ముందుగా నేను అల్లం వెల్లుల్లి చిన్నగా కట్ చేసుకుంటున్నాను పీసెస్ కింద. అందులోనూ ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి, ఆనియన్స్, క్యాప్సికమ్ తప్ప ఇంకేమీ ఎక్కువ యాడ్ చేయనండి. వెజిటబుల్స్ అవి కట్ చేయడానికి టైం పడుతుంది కదా, సో అందుకని సింపుల్గా ఇలా చేసేస్తాను అనమాట. సో ఇప్పుడు నేను వచ్చేసి ఒక పొయ్యి మీద పాలు పెట్టాను. అండ్ క్వినోవా కుక్ అవుతుంది. ఒక కుక్కర్లో పప్పు క్యాబేజ్ చేస్తున్నానండి, అది చాలా టేస్ట్ బాగుంటుంది. మీకు తొందరలో నా రెసిపీ చూపిస్తాను. అండ్ పాస్తా కుక్ చేసుకోవడానికి వాటర్ పెట్టుకున్నాను. నేను వచ్చి ఈసారి షెల్స్ వాడుతున్నానండి, పాస్తాలు షేప్ వచ్చి. ఇప్పుడు పాస్తా అన్నీ కుక్ అయిపోయాయండి. ఇప్పుడు నేను ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత జింజర్ గార్లిక్ పీసెస్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు టైం కుదరదు అనుకుంటే కనుక జింజర్ గార్లిక్ పేస్ట్ అయినా వాడొచ్చు, బట్ ఈ పీసెస్ అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇది కిడ్స్ అనే కాదండి, మామూలుగా పెద్దవాళ్ళైనా పట్టుకు వెళ్ళొచ్చు లంచ్ కింద. అండ్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను క్యాప్సికమ్, ఆనియన్స్ వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇందులో క్యారెట్ కానీ లేదంటే గ్రీన్ పీస్ కానీ ఇలా ఏమైనా వేసుకోవచ్చు, స్వీట్ కార్న్ కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. బట్ నాకు టైం లేదని చెప్పి నేను ఓన్లీ క్యాప్సికమ్ ఒకటే వాడుతున్నాను. ఇప్పుడు ఇలా ఉల్లిపాయలు, క్యాప్సికమ్ కలుపుకున్నాక ఇందులో నేను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ వేసుకొని కలుపుకున్నాక మూత పెట్టి కొద్దిసేపు ఉల్లిపాయలు, క్యాప్సికమ్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను మిక్స్డ్ హెర్బల్ వేస్తున్నానండి. తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్, టమాటో కెచప్ కూడా వేస్తున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత మనం మీడియం హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. నేను ఈ రెసిపీని మామూలు నార్మల్ హై ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసేస్తానండి, ఎందుకంటే మనకి ఇందులో వెజిటబుల్స్ తొందరగా బాగా కుక్ అవ్వాలని అవసరం లేదు.
వెజిటబుల్స్ క్రంచీగా ఉంటేనే బాగుంటాయి. అండ్ ఇలా కలుపుకున్న తర్వాత నేను పాస్తా వేసి కలుపుకుంటున్నాను. ఇలా పాస్తా వేసిన తర్వాత ఒక్కసారి మీడియం ఫ్లేమ్లో ఒక 2 to 3 minutes వరకు కుక్ చేసుకుంటే ఆ గ్రేవీ అనేది ఈ షెల్స్కి పాస్తాకి పట్టి టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 to 3 minutes కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాస్తా రెడీ అయిపోతుంది. మీకు ఎప్పుడైనా తొందరగా లంచ్ బాక్స్ కానీ లేదంటే ఏమైనా ఈవినింగ్ టైం సరదా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. పాస్తా రెడీ అయిపోయిందండి. అండ్ మా కిడ్స్ లంచ్ బాక్స్ అన్నీ రెడీ అయిపోయాయి, స్నాక్స్ అన్నీ. అండ్ మా కిడ్స్ రెడీ అయిపోతున్నారు. అండ్ మా హస్బెండ్ లంచ్ బాక్స్ స్నాక్స్ అండ్ ఫ్రూట్ కూడా కట్ చేసి అన్ని రెడీ చేసి పెట్టేశాను. అండ్ మా కిడ్స్ పాలు తాగుతున్నారు. సో మార్నింగ్ వాళ్ళు ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయరండి, జస్ట్ పాలు తాగి వెళ్ళిపోతారు. స్కూల్కి వెళ్ళాక స్నాక్స్ తింటారు. అండ్ సాత్విక్ బ్యాగ్ సాతి ప్యాక్ చేసేసుకున్నాడు. అండ్ నిషు బ్యాగ్ని నేను ప్యాక్ చేస్తున్నాను. మనం ఎంత హడావిడిగా ఎంత మంచిగా ఎన్ని రకాలు ప్రిపేర్ చేసినా వాళ్ళు లంచ్ బాక్స్ని సగం తిని సగం వదిలేసి తీసుకొచ్చేస్తారండి. మళ్ళీ వాళ్ళు రాగానే ఏమైనా స్నాక్స్ కానీ ఫుడ్ కానీ ప్రిపేర్ చేసి పెట్టాల్సిందే. ఏదన్నా అంటే వాళ్ళు టైం సరిపోలేదని ఒక రీజన్ అయితే చెప్తారు బాగా. అండ్ మా కిడ్స్ వెళ్ళిపోతున్నారు. అండ్ మా హస్బెండ్ డైలీ మార్నింగ్ మా ఆయన కూడా పూజ చేసుకుంటారు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను కాఫీ పెట్టుకుంటానండి. చూసారా షింక్లో సామాను ఫుల్ అయిపోయాయి. ముందు వాళ్ళు వెళ్ళగానే నేను ఇంకైతే కిచెన్ అయితే ఏమి క్లీన్ చేయనండి. ముందు తొందరగా కాఫీ అయితే పెట్టేసుకుంటాను. ఈ కాఫీ పెట్టుకొని అది అయ్యేలోపు పాలు పెట్టుకున్నాను కదా, ఇప్పుడు పాలు వేడెక్కేలోపు నేను రూమ్స్ అవి క్లీన్ చేసేసుకుంటానండి. అండ్ బయట లైటింగ్ అయితే 7:40కే బాగా వచ్చేసింది. అదే వింటర్లో అయితే 8 to 8:30 అయినా కూడా ఇంత లైటింగ్ రాదనమాట. అండ్ సమ్మర్ స్టార్ట్ అయితే మటుకి 6కే బాగా లైటింగ్ వస్తుంది. అండ్ చూసారా చెట్లు అవి కొంచెం రెడ్డిష్గా ఉన్నాయి, చిగుళ్ళు అవి వస్తున్నాయండి. సమ్మర్ వచ్చేస్తుంది కదా. అండ్ మా కిడ్స్ రూమ్ చూడండి ఎంత మెస్సీ చేసేసారో. ఎన్నిసార్లు మనం సర్దిన ఒక 5 minutesకే అయినా నేను అలా వాళ్ళు సర్దుతూనే ఉంటాను, వాళ్ళు అలా చేస్తూనే ఉంటారు. అండ్ వీకెండ్స్ మటుకి నేను రూమ్ అంతా వాళ్ళతోనే క్లీన్ చేస్తానండి. అట్లీస్ట్ వాళ్ళ పనులు వాళ్ళకి అలవాటు అవుతాయి కదా అని. ఇంకా వీక్ డేస్ అంటే బిజీగా ఉంటారు కదా, సో అందుకని నేనే సర్దిస్తాను మార్నింగ్ టైం. అండ్ కిచెన్ ఇవి మా కిడ్స్ చేశారండి బ్లాగ్స్తో. నిషు చేశాడు, అది హౌస్ అంట. అండ్ ఇది సాత్విక్ రోబో పెట్ అంట. అండ్ ఇది పెసిఫిక్ రిమ్లో రోబో అంట. సాత్విక్ చేశాడు, చెప్పి మరీ వెళ్ళాడు, ఇవేమీ బ్రేక్ చేయొద్దు, నేను చాలా కష్టపడి చేసుకున్నా అని చెప్పి. అంతేనండి, రూమ్ అది క్లీనింగ్ అది అయిపోయింది. అండ్ బెడ్రూమ్ కూడా నేను సర్దేసుకున్నాను. మ్యాక్సిమం అందరు మార్నింగ్ రొటీన్ ఇలానే ఉంటుంది కదా. అండ్ నేను కాఫీ పెట్టుకున్నానండి. ఇదైతే వచ్చేసి నా ఫేవరెట్ టైం. అండ్ వాళ్ళ కిడ్స్ వెళ్ళిపోయిన తర్వాత నేను రిలాక్స్డ్గా కూర్చొని ఈ 5-10 minutes మటుకి నాకు చాలా ఇష్టం. కూర్చొని హ్యాపీగా కాఫీ తాగుతాను. కాఫీ అయిపోయిన తర్వాత ఇలా నైట్ నేను క్లీన్ చేసిన డిషెస్ అన్నీ సర్దుకుంటాను. ఇవి డిషెస్ అన్నీ సర్దేశానండి. ఇప్పుడు నేను కొద్దిగా చేసిన పాస్తా అది ఉండితే అది వేరే బౌల్లోకి తీసుకొని మొత్తం ఈ డిషెస్ అన్నీ క్లీన్ చేసుకోవడానికి పెట్టుకుంటున్నాను. అండ్ నా కాఫీ అయిపోయిన తర్వాత మొత్తం కిచెన్ని పైన మొత్తం క్లీన్ చేసేస్తానండి. ఎప్పటికప్పుడు అలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి కిచెన్ నీట్గా ఉంటుంది కదా. సో ఇప్పుడు నేను కిచెన్ని జస్ట్ సింపుల్గా పైన క్లీన్ చేస్తున్నానండి. ఎందుకంటే కుక్ చేసినప్పుడు కొద్దిగా పడుతూ ఉంటాయి కదా, సో అవేమీ లేకుండా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. అండ్ మనలో చాలామందికి అలవాటు ఉంటుంది కదా, కిచెన్లో కుకింగ్ చేస్తున్నంతసేపు
గ్యాస్ స్టవ్ని క్లీన్ చేయడం లేదంటే కిచెన్ కౌంటర్ టాప్ని క్లీన్ చేయడం మీకు అలవాటు ఎంతమందికి ఉందండి? నేనైతే ఇంకా అసలు అక్కడే ఉంటాను, క్లీన్ చేస్తూనే ఉంటాను. అది ముందు నుంచి అలా అలవాటు అయిపోయింది నాకు. ఇలా కిచెన్ స్టవ్ని క్లీన్ చేసిన తర్వాత కిచెన్ కౌంటర్ టాప్ని కూడా నేను పైన క్లీన్ చేసేసుకుంటున్నాను. డీప్ క్లీనింగ్ ఏం చేయనండి, ఎందుకంటే మళ్ళీ తర్వాత మనం కుకింగ్ అది ఉంటుంది కదా, సో అందుకని చెప్పి జస్ట్ పైన క్లీన్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఇంకా డిషెస్ అన్ని క్లీన్ చేసేసుకుంటున్నానండి. అండ్ నేను డిష్ వాషర్ ఎక్కువ యూజ్ చేయను, మ్యాక్సిమం నేనే క్లీన్ చేసుకుంటాను. ఇలా డిషెస్ అన్ని క్లీన్ చేసిన తర్వాత షింక్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. అండ్ మనం ఎప్పటికప్పుడు ఇలా కిచెన్ అది క్లీన్ చేసుకుంటే మనకి పని చాలా ఈజీ అయిపోతుంది. షింక్ కూడా క్లీన్ చేసేసానండి. మొత్తం కిచెన్ అది క్లీన్ అయిపోయింది. అండ్ కిచెన్ అది క్లీన్ చేసిన తర్వాత నేను జిమ్కి రెడీ అయిపోయాను. నేను డైలీ జిమ్కి వెళ్తానండి, బట్ ఒక 2-3 వీక్స్ నుంచి వెళ్ళట్లేదు. ఎందుకంటే మొన్న 2-3 వీక్స్ బ్యాక్ నా కాలు బెనికింది అనమాట. సో అందుకని చెప్పి పెయిన్ ఉందని చెప్పి వెళ్ళలేదు. ఇంకా సో ఈ రోజు నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను. బట్ లైట్గా పెయిన్ ఉంది, బట్ ఏంటంటే ఇంకా అలా బద్ధకం అయిపోతుందని చెప్పి ఇంకా ఈరోజు స్టార్ట్ చేద్దామని చెప్పి వెళ్తున్నాను అనమాట. ఎక్కువ సేపు చేయనండి జిమ్లో, 1 అవర్ లేదంటే 1.5 అవర్ కానీ ఎక్కువ చేయను. బట్ వీక్ డేసే వెళ్తానండి, వీకెండ్స్ అస్సలు కుదరదు కదా, కిడ్స్ ఉంటారు. అండ్ ఇప్పుడు సమ్మర్ బ్రేక్ వస్తే ఇంకా అసలు వెళ్ళడం కుదరదు, వాళ్ళు ఇంట్లోనే ఉంటారు కదా. ఈవినింగ్ టైం వాకింగ్ అని ఇలానే వెళ్తూ ఉండాలి. ఇంకా 24 అవర్స్ ఈ క్యారిడార్లో లైట్స్ అయితే ఉంటాయండి, ఎందుకంటే మాకు బయట నుంచి లైటింగ్ అది వచ్చే అసలు ఛాన్స్ ఉండదు. అండ్ మాకు జిమ్ వచ్చేసి ఇక్కడే లీజింగ్ ఆఫీస్ జిమ్ కలిపే ఉంటాయండి దగ్గరే. అండ్ ఇక్కడ మాకు స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. సమ్మర్లో అయితే వింటర్ కదా అని చెప్పి క్లోజ్ చేసేసారు, సమ్మర్లో ఓపెన్ చేస్తారు. బాగా పెద్ద జిమ్ ఏం కాదండి, బట్ చిన్నది. అండ్ మార్నింగ్ టైం ఎక్కువ ఎవరు ఉండరు, సో ఖాళీగానే ఉంటుంది అనమాట. ఇంకా సమ్మర్ వస్తే మటుకి ఇంకా స్విమ్మింగ్ పూల్ అయితే ఫుల్గా ఉంటారండి మార్నింగ్ టైం అండ్ ఈవినింగ్ టైము. అండ్ ఇప్పుడు సమ్మర్ కూడా స్టార్ట్ అయింది కదా, సో డైటింగ్ కొంచెం కొద్దిగా స్టార్ట్ చేయాలి. సో వింటర్లో బాగా ఇంట్లో కూర్చొని తినడం, ఇంకా ఇది పని ఉండదు కదా, సో బాగా లావ్ అయిపోతాం అనమాట. సో అండ్ ఇప్పుడు చూసారా, మార్నింగ్ అయితే ఫుల్ సన్నీగా ఉందండి. ఇప్పుడు మేము రిటర్న్ వచ్చేటప్పటికి ఫుల్ క్లౌడ్స్ వచ్చేసాయి అనమాట, వర్షం పడుతుంది. వెంటనే చేంజ్ అయిపోతుంది వెదర్ ఇక్కడ. అండ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ వచ్చి నేను హోల్ వీట్ బ్రెడ్ తీసుకున్నానండి, అండ్ పీనట్ బటర్ పెట్టుకున్నాను, అండ్ హాఫ్ బనానా తీసుకున్నాను. చాలా లైట్గా తిన్నానండి, ఎందుకంటే టైం ఆల్రెడీ 10:30 అయిపోయింది, సో ఎర్లీగా లంచ్ చేసేయచ్చు అని చెప్పి. అండ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను స్నానం చేసి పూజ చేసుకున్నాను. ఇదేనండి నా డైలీ మార్నింగ్ రొటీన్. మీకు ఎలా అనిపించింది? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్లో చెప్పండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో వచ్చేసి నేను థర్స్డే బాబా పారాయణం చేస్తున్నానండి, 9 వీక్స్ బాబా పారాయణం. సో ఆ వీడియో అనమాట మీతో షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.